అందరికీ సాయంకాలపు శనార్థులు. ఈ గొప్ప అవకాశాన్ని చేతిలోకి మాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా కాసిం గారికి, అదేవిధంగా వేదిక ముందు చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున 10 ఏళ్ల పద్ధతి జోడించి 10,000 శనార్థులు తెలియజేస్తున్నారు. తాతగారు డాక్టర్ చుక్కా సత్యయ్య ఈ కార్యక్రమానికి డోల్ మీద సతీష్ ఉన్నాడు, తాళానికి శ్రీనివాస్, ఈ రోజు ఈ సాయంకాలం వేళ మీ ముందు వీరప్ప కథ మందను, గొర్రెల మందను ఏ విధంగా వీరయ్య దేవుడు సంభాళించుండు అనే అంశాన్ని చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఆ తక్కువ సమయంలో వీళ్ళని ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సంతోషం. శ్రీ హరి
ఆ రామ విభుని మదిన వలిచిన కారాకు దొల్లినట్టు నీ కర్మమే డొల్లు. గుడి వంతులారా కూర్చున్న పెద్దలారా గుణవంతులారా కథ చెప్పలేనంత వాడా ఇక్కడ కాండలాలే శ్రీశైల పర్వతాల మల్లేకుబడి సాగి మధ్యేమో అమ్మ హర మాదేవా ఏల కుమారాజా మాదేవ శంభో శంకర శంభో శంకర శరణయ్య మాదేవ అమ్మ తొక్కిన భూదేవత తోడై ఉందోమా అయ్ మొక్కిన భూదేవత మోక్షముని భూమా అమ్మ తలచిన భూదేవత సూర్యుడు దండాము చంద్రుడు దండాము అయ్యో మా పాలి మల్లయ్యో పొలకు రూపీలయ్యా అయ్యో తండ్రైన మల్లయ్యా తండ్రైన మల్లయ్యా బాధా బాధా 10,000 దండాము అయ్యా ఏ పేరు ఏంటి పిల్లన గోయి పాదాల గజ్జాలకు 10,000 దండాము అయ్య దండము నారాయణ గోపరమందున అయ్య కథలకు మల్లాయ నాకు దయ దోశలు వివ్వరి పసపుస కూర్చున్నట్టు పదములు ఇవ్వారు అయ్యి రాగాన్ని నింపినట్టు రాగాలు ఇవ్వారు దండమే కోలండ వీరమా ఓహో ఆయన పూర్వకాలం ముందు శివలీల సంబోధుడైన వీరభద్రుడేనా దక్ష యజ్ఞము ధ్వంసం చేసిన తరువాత వారి మీనమామ రాజ నరభూపతి గర్భవంశడానికి వారి చెల్లెలు సూరమహాదేవి గర్భవాసమందు మగపిల్లవాడే జన్మించినాడు. పుట్టింది సూరమ్మ కడుపులో పెరిగింది మాంగాలి సంకన అమ్మవారు మాంగాలి దేవి ఇంచి పెంచి 7 ఏళ్ల పిల్లవాడిని వేసి 1,00,000 మంది కాపలి తెచ్చింది. ఆ 7 బోయిలతోటి గనక బీరయ్య 200 మంది ఉన్ని కంకన పళ్ళు 200 మంది పత్తి కంకన పళ్ళు 100 మంది నాదాయి బలగం తోటి గనక అటువంటి అన్నా అన్నా పోగన్నా అప్పుడా అన్నా పోగన్నా చిన్ని పోగన్నా కాదోడ పేరేమి నాకు చెప్పాలి అన్నా పోగన్నా తమ్ముడ వీరయ్యా వీరయ్యా అది పక్కలో గారికి పరిపోయారా తమ్ముడ వీరయ్యా అక్కలు గారింది బరికొర్రె అన్నావు అన్నా నాకు చెప్పాలి అన్నావు అన్నా తమ్ముడ వీరయ్యా అది ముఖ మీద గాలి సుఖపడేనా తమ్ముడ వీరయ్యా
ఇక పండగ పుట్టింది పండగ వీడ తమ్ముడ వీరయ్య అన్నా ఈ ప్రకారం కనుకనేమి గురుడు వీరభద్రుడు గొర్రెల పేరు తెలుసుకున్నాడే సవలక్ష మందారం వీరయ్య ఈ ప్రకారం గురుడు వీరభద్రుడు సాగు పుట్టలేని సభలక్ష మందను సంపాదించుకుంటూ 16 ఏళ్ల వీరభద్రుడైనాడే అమ్మ దక్ష భూని బిడ్డారమ్మా పెద్ద పార్వతి మామా పార్వతమ్మ నీకు తెలియకుండా నా బామా ఏమి ఈ విషయం ఏమిటో నీకు తెలియకుండా నాకు తెలియకనే అడుగుతున్నా కదా అన్నంత శంకరుడు కనుక నేను అందరాని చోట ఆకందుకున్నాడు ముందరాని చోట ముళ్ళందుకున్నాడు కనుక ఆకుపుటం పెట్టి కట్టి కాటిగా పెట్టి కలియుగం అంతా కల్లా వీరభద్రు నిరూపణ అటువంటి కనుక నేను సూరమ్మ గర్భవాసం చేస్తే పుట్టింది సూరమ్మ గర్భం కలిగింది మాంగాల శంకర సభలక్ష మందరం సంపాదించుకుంటూ వీరభద్రులకు దానం చేస్తుంటే ఆ పిల్లవాడి కనుకనే మరి మందరు కాదు మరి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాము. ఇంక కొంచెం సమయం ఇస్తే ఇంక కొంచెం బాగుండు. సంతోషం. ఈ